ధాత్రి, కేదార్, వైజయంతి, శ్రీవల్లి నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. "అమ్మ శ్రీవల్లి, ఒకసారి నువ్వు ఈ ఫోటో చూసి చెప్పమ్మా" అని కేదార్ సుహాసిని ఫోటోని శ్రీవల్లి చేతికి ఇస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి, "కేదార్, ఏమైంది? శ్రీవల్లికి ఏంటి ఏదో ఫోటో చూడమని చెప్తున్నావు, ఎందుకు శ్రీవల్లిని పిలిచావు" అని కౌశికి అడుగుతూ ఉంటుంది. "ఏమీ లేదక్కా, ఆశ్రమంలో గురువుగారు శ్రీవల్లి తల్లి ఈవిడేనంటూ పిన్ని ఒక ఫోటో ఇచ్చిందని గురువుగారు చెప్పారు కదా. ఇప్పుడు పిన్ని నిజంగా శ్రీవల్లి కన్న తల్లి అవునా కాదా, లేకుంటే ఆ ఫోటో ఉన్నదే శ్రీవల్లి కన్న తల్లినా అని ఇప్పుడే తేలిపోతుందక్క. అందుకే నేను ఫోటోని చూపిస్తున్నాను" అని కేదార్ చెప్తాడు. "ఓ అవునా, ఇప్పుడు శ్రీవల్లికి నువ్వు ఆ ఫోటో చూపిస్తున్నావా, సరేలే చూపించు" అని కౌశిక్ అంటుంది. "అమ్మ శ్రీవల్లి, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఆవిడ ఫోటోనేనా నీతో పాటి ఉన్నింది? గురువుగారు నీ చేతికి ఇచ్చింది కూడా ఈవిడ ఫోటోనేనా" అని సుహాసిని ఫోటోని కేదార్ ఇస్తూ ఉంటే ముందుగా వైజయంతి చూస్తూ, "అమ్మో, ఇప్పుడు ఈ సుహాసిని ఫోటో కనుక ఈ శ్రీవల్లి చూసిందంటే నా బతుకు బస్టాండే కదా. అయ్యో ఎంకన్నస్వామి, ఇప్పుడేం చేయాలి? వీడేమో ఆ ఫోటోని ఈ అమ్మి చేతిలో పెట్టేస్తున్నాడు" అని వైజయంతి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. "ఇవ్వండయ్యా" అని శ్రీవల్లి తీసుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా రాత్రి వైజయంతిని గమనించుకుంటూ ఉంటుంది. మరి శ్రీవల్లి చూసే లోపలే వైజయంతి దాన్ని తీసుకొని ముక్కలు ముక్కలు చేసి చించి పడేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.